ఎల్లో మీడియా కథనాలపై వైఎస్ఆర్సీపీ ఫైర్ అయింది. కబ్జా అంటూ రాస్తున్న ఎల్లో మీడియా కథనాలను వైఎస్ఆర్సీపీ తీవ్రంగా ఖండించింది. అసలు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదని చెప్పింది. ఎల్లో మీడియా రాస్తున్నట్టుగా కడప సమీపంలోని మామిడి తోటల్లో ఒక్క సెంటు భూమి కూడా సజ్జల రామకృష్ణారెడ్డికి లేదని వైఎస్ఆర్సీపీ తెలిపింది. అలాంటప్పుడు కబ్జా ఆరోపణలకు ఆస్కారమే లేదన్నారు. తనపై తప్పుడు ప్రచారానికి దిగిన ఎల్లో మీడియాపై న్యాయపరమైన చర్యలకు దిగుతానని వైఎస్ఆర్సీపీ వర్గాలు చెప్పాయి. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవీందర్ రెడ్డి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, ఒక్క సెంటు భూమి కూడా లేని వాస్తవ పరిస్థితులకి భిన్నంగా జరుగుతున్న కథనాలను ఏ రకంగా చూడాలి? సజ్జల ఎస్టేట్స్ అంటూ దాదాపు 200 ఎకరాలు, దాంట్లో 40 ఎకరాలు చెరపట్టారంటూ చేస్తున్న ఈ వరుస కథనాలపై వైఎస్ఆర్సీపీ ఏ రకంగా దృష్టి పెట్టింది? ఏం చెప్తున్నారు నాయకులు? హరి, ఇలాంటి వార్తలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఎందుకంటే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా టార్గెట్ చేసుకొని వారి మీద ఏదో రూపంలో దుష్ప్రచారం అయితే కొనసాగిస్తూనే ఉంది. అందులో భాగంగా తొలుత ఎల్లో మీడియాలో దారుణమైనటువంటి వార్తలు రాయించడం, తర్వాత దాని మీద డిస్కషన్లు పెట్టడం, అనంతరం ప్రభుత్వ వైపు నుంచి చర్యలు తీసుకున్నామంటూ హడావుడి చేయడం, ఇలాంటి అనేక ఘటనలు గడిచిన 6-7 నెలలుగా మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్నటువంటి స్టేట్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా టార్గెట్ చేసుకుని ఇదే విధంగా వార్తలు అల్లుతూ ఉన్న పరిస్థితి ఉంది. నిన్న ఎల్లో మీడియాలో సజ్జల రామకృష్ణారెడ్డి కడప సమీపంలో కొన్ని భూములను కొనుగోలు చేశారని, కబ్జా చేశారంటూ కూడా వార్తలు రాసినటువంటి పరిస్థితి. వాస్తవానికి ఆయనకు అక్కడ ఎలాంటి ఒక సెంటు భూమి కూడా లేదు అనేది వాస్తవం. కానీ అందుకు భిన్నంగా ఎల్లో మీడియాలో కథనాలు అయితే వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాస్తవానికి దీని వెనక అసలు ఏం జరిగిందనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి ఉంది. గతంలోనే అంటే 1995లో అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన సోదరులు కడప సమీపంలో కొంత భూమిని కొనుగోలు చేశారు. అది కూడా రైతుల నుంచి కొనుగోలు చేశారు. రైతుల నుంచి కొనుగోలు చేసేటప్పుడు ఆ రైతులకు ఎక్కడి నుంచి వచ్చిందనేటువంటి లింకు డాక్యుమెంట్లతో సహా తీసుకున్న తర్వాత మాత్రమే ఆ భూములను కొనుగోలు చేసిన పరిస్థితి. ఆ తర్వాత 10 సంవత్సరాలకి అంటే 2005 ఆ ప్రాంతంలోనే సజ్జల రామకృష్ణారెడ్డి తన వాటాగా ఉన్నటువంటి భూములను సోదరులకు ఇచ్చేసినటువంటి పరిస్థితి. సో అప్పటి నుంచి ఒక్క సెంటు భూమి కూడా ఇక సజ్జల రామకృష్ణారెడ్డికి అక్కడ లేదు. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకి అటు ఫారెస్ట్ అధికారులు అంటే అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ శాఖల మధ్య కొంత వివాదం నెలకొంది. ఏదైతే సజ్జల వాళ్ళ సోదరులు కొనుగోలు చేసినటువంటి భూమి ఉందో ఆ చుట్టుపక్కల అనేక మంది రైతులకు సంబంధించినటువంటి భూములతో కలిపి ఈ ప్రాంతం అంతా మాదే అని అటవీ శాఖ చెప్తుంది. కాదు, మాదే అంటూ రెవెన్యూ శాఖ చెప్తుంది. అంటే రెవెన్యూ శాఖ సంబంధించి అంటే అక్కడ రైతులు కొనుగోలు చేసినటువంటి భూమి అది రైతులదే తప్ప అటవీ శాఖ కాదని రెవెన్యూ శాఖ కూడా చాలా స్పష్టంగా తేల్చి చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఆ 2 శాఖల మధ్య వివాదం నెలకొన్నప్పుడు కూడా దాని మీద ఆ గతంలోనే సజ్జల సోదరులు ప్రభుత్వానికి ఒక లేఖ కూడా రాశారు, ఒక అర్జీ కూడా పెట్టుకున్నారు. ఈ వివాదాన్ని పరిష్కరించండి, అది ఫారెస్ట్కి సంబంధించిందా లేదంటే మేము కొనుగోలు చేసినటువంటి రైతులకు సంబంధించిందా, అది మీరే తేల్చాలంటూ కూడా గతంలోనే అర్జీలు కూడా పెట్టినారు. అయితే అది ఇంతవరకు దాన్ని ఆ 2 శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా వారి మధ్య ఉన్నటువంటి వివాదాన్ని ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి చుట్టి ఆయన ఏదో భూములు కబ్జా చేసినట్టు ఎల్లో మీడియాలో వార్తలు అయితే రాస్తున్నారు. వాస్తవానికి అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి అక్కడ సెంటు భూమి కూడా లేదు అనేది వాస్తవం. అయితే అందుకు భిన్నంగా ఈ కథనాలు అనటం ఇదంతా చూస్తుంటే కావాలని కేవలం టార్గెట్ చేసి ఈ విధంగా సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసి ఈ విధంగా వార్తలు రాస్తున్నారనేది అర్థమవుతూనే ఉంది. గడిచిన కొంతకాలంగా పార్టీకి సంబంధించి ముఖ్యమైన నాయకులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో సహా అందరి మీద ఈ విధంగా టార్గెట్ చేసి ఏదో రూపంలో దుష్ప్రచారం చేయటం, వారి వ్యక్తిత్వ హన్నానికి భంగం కలిగేలాగా వీరంతా కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. అందులో భాగంగా ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా అక్కడ భూములను కబ్జా చేసినట్టు దుష్ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీరియస్గా తీసుకోవడంతో పాటు ఏదైతే కథనాలు రాశారో ఆ కథనాలకు సంబంధించి ఆధారాలు చూపించాలని, లేకపోతే న్యాయపరమైన పోరాటం చేస్తారని కూడా సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని దీని మీద ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ విధంగా న్యాయ పోరాటం చేయాలనే అంశం మీద కూడా మనకు కొద్దిసేపులో డిసైడ్ చేయబోతున్నారు. హరి, రైట్, ఇక పెద్ద నాయకులను టార్గెట్ చేస్తే కింద శ్రేణులు కూడా భయపడతాయి. వాళ్ళని అదుపు చేయడానికే ఇలాంటి చర్యలకు పూనుకుంటున్నారు అనే సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రవీందర్, ఒక నాయకుల తర్వాత ఇంకొకరిని వరుసగా ఇలా టార్గెట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? ఖచ్చితంగా ఇదంతా కూడా ఒక ప్రీ ప్లాన్గానే జరుగుతుందని చెప్పుకోవచ్చు. మనం ఫస్ట్ రోజుల్లోనే అంటే గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తొలి రోజులను చూసాం. కార్యకర్తలు ఏదైతే చాలా యాక్టివ్గా ఉన్నారో గ్రామీణ ప్రాంతంలో సైతం వారందరిని టార్గెట్ చేసి వారి మీద దాడులు చేయటం, ఆస్తులను ధ్వంసం చేయటం లాంటి ఘటనలు చూసాం. ఆ తర్వాత వరుస వెంబడి ఎమ్మెల్యే స్థాయిలో వెంటబడటం చూసాం, అక్రమ కేసులు పెట్టడం, నిర్బంధించడం లాంటివి. ఇప్పుడు పార్టీలో ముఖ్యమైన నాయకులు ఏదైతే పార్టీ అధినేత వైఎస్ జగన్కు సన్నిహితంగా ఉన్నటువంటి ముఖ్యమైన కీలకమైన నాయకులు ఉన్నారో వారిని టార్గెట్ చేసి వారిని కూడా భయాందోళనకు
గురి చేసే విధంగా ఈ చర్యలు అయితే పాల్పడుతుంది చంద్రబాబు ప్రభుత్వం. అందులో భాగంగానే ఒక ప్రీ ప్లాన్గా వ్యవహారం జరుగుతుంది. ముందు ఎల్లో మీడియాలో వార్తలు రాయించడం, దాని మీద టీడీపీకి సంబంధించి ఏదైతే కొన్ని ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్నాయో ఆ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీల ద్వారా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయటం, ఆ తర్వాత ఆ ఎల్లో మీడియాలోనే ఆ టీవీ ఛానల్స్లో డిస్కషన్ పెట్టడం లాంటి ఘటనలు చూస్తూనే ఉన్నాం. ఇది కాకుండా అదనంగా మళ్ళీ ప్రభుత్వం వైపు నుంచి సర్వే చేస్తున్నామంటూ అధికారులను పంపించి కొంత హార్డ్అవుట్ చేయటం. సో ఇదే పనిగా చేయటమే పనిగా పెట్టుకుంది చంద్రబాబు ప్రభుత్వం. ఏదైతే ఈ సూపర్ 6 పేరుతో ఇవ్వాల్సినటువంటి పథకాలకు సంబంధించి ఇప్పటికే ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతుంది. చెప్పినటువంటి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయటం లేదనేటువంటి ప్రశ్నలు ప్రజల వైపు నుంచి పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో వాటిని మరుగుపరచడానికి ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలను టార్గెట్ చేసి ఈ విధంగా దుష్ప్రచారాలకు దిగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డిని టార్గెట్ చేసి ఆయన సంబంధించినటువంటి ఏ సెంటు భూమి కూడా లేకపోయినా ఉన్నట్టు దుష్ప్రచారం చేయడం, జనాల్లో నిజంగానే సజ్జల రామకృష్ణారెడ్డి ఏదైనా అక్కడ భూమిని కబ్జా చేశారేమో అని చెప్పే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నాలు, వీటన్నిటిని చూసిన తర్వాత జనానికి కూడా అసలు ఏం జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా కక్షగట్టి టార్గెట్ చేసి చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి ఒక చర్చ కూడా మొదలవుతున్న పరిస్థితుంది. అయితే దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ధీటుగానే స్పందిస్తుంది. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేసేందుకు సన్నద్ధమైంది. ఇప్పటికే న్యాయ నిపుణులతో కూడా మాట్లాడటం కూడా జరిగింది. సో ఇవాళ రేపట్లోనే లీగల్ నోటీసులు ఇచ్చే విధంగా కూడా చర్యలు అయితే తీసుకున్నారు. త్వరలోనే దానికి సంబంధించి ఒక ప్రకటన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెలువడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదేమైనా ఈ విధంగా దుష్ప్రచారం చేస్తూ వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి ఎల్లో మీడియాకు సంబంధించి ఖచ్చితంగా కోర్టులోనే న్యాయ పోరాటం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. రైట్, అసలు లేని భూమిని, అది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి రాజకీయాల్లో లేనప్పుడు జరిగిన ఈ ఘటనని ప్రస్తుతం బయటికి తీసుకురావటాన్ని ఏ రకంగా చూస్తున్నారు? అదిగో పులి అంటే ఏదో ఒక సామెత చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ ఏం జరిగిందో మొత్తం నా టేబుల్ మీద ఉంచాలి అని ఒక ఆర్డర్ కూడా పాస్ చేయటాన్ని కూడా మొత్తం ఇదంతా ఒక కుట్రలో కోణంగానే చూడాలంటారు. క్లుప్తంగా చెప్పండి రవీందర్. ఖచ్చితంగా ఇదంతా ఒక కుట్రలో భాగంగానే జరుగుతుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. రెవెన్యూ శాఖ రెవెన్యూ శాఖ చాలా స్పష్టంగా చెప్పింది, ఇది రెవెన్యూ శాఖ అంటే రైతుల పరంగా రైతులకు సంబంధించినటువంటి భూమి, ఇందులో ఎలాంటి తప్పు లేదని ఇప్పుడు కాదు గతంలో 2014లోనే చెప్పిన పరిస్థితుంది. కానీ కావాలని సజ్జల రామకృష్ణారెడ్డి దీన్ని ఆక్రమించాలంటూ చేసినటువంటి ప్రచారం ఏదైతే ఉందో దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా దాన్ని ఖండిస్తున్న పరిస్థితుంది. వాస్తవానికి 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించారు. కానీ 1995లోనే అక్కడ భూములు కొనుగోలు చేయడం, ఆ తర్వాత 10 ఏళ్ల తర్వాత దాన్ని సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళ సోదరులకు అప్పగించేశారు. అదంతా అయిపోయిన తర్వాత ఎప్పుడో 10 సంవత్సరాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టింది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అడ్డం పెట్టుకుని సజ్జల రామకృష్ణారెడ్డి ఏదో అక్కడ భూములు కబ్జా చేసినట్టు ఎల్లో మీడియా అయితే ఏదైతే కథనాలు వెళ్తుందో దీన్ని పార్టీ సంబంధించినటువంటి ముఖ్య నాయకులు కూడా సీరియస్గానే తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీని మీద లీగల్గా పోరాటం చేయాలనేది కూడా పార్టీ ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకుంది. హరి. ఓకే రవీందర్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్పుట్స్.